నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. బండి సంజయ్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే, బండి సంజయ్ గారి కొడుకు బండి భగీరథపై పోక్స్ కేసు నమోదైంది. ఏమనంటే మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. 17 ఏళ్ల బాలికను ట్రాప్ చేసి మద్యం తాగిచ్చి వేధించినట్లు ఫిర్యాదు. బాధిత కుటుంబం ఆరోపణలతో కేంద్ర మంత్రి కొడుకుపై ఎఫ్ఐఆర్. రాజీ కోసం బెదిరింపులు. విననందుకు బాధితురాలపైనే ఉల్టా కేసు పెట్టినట్లు కూడా మనకు కరీంనగర్లో భగీరథ గారు అమ్మాయి మీద కూడా కేసు పెట్టారు. నన్ను బ్లాక్మెయిల్ చేశారు, డబ్బుల కోసం వేధించారు అనేది కూడా భగీరథ గారు చెప్తున్న వర్షన్. పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడారని భగీరథపై అభియోగాలు. మానసికంగా కుంగిపోయిన బాలిక 2 సార్లు ఆత్మహత్యాయత్నం. కేంద్ర మంత్రి వైఖరితో న్యాయ పోరాటానికి సిద్ధమైన బాధిత కుటుంబం. రాజకీయ ఒత్తిళ్లు, నేరుగా బెదిరింపులు, అని ట్రాప్ అంటూ ఉల్టా కేసు. మధ్యవర్తిగా రంగంలోకి దిగి రాయబారం నేర్పిన ఒక బీజేపీ నేత. తండ్రి ముందే బాలికకు బండి కొడుకు వార్నింగ్ ఇచ్చినట్లు ఆరోపణ. రాజీకి రాకపోతే అంతు చూస్తామంటూ హెచ్చరిస్తున్న కుటుంబం. మనకంతా తెలుసు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే, భగీరథ అనే అతను విచారణకు రాకుండా డుమ్మా కొట్టాడు. ఏమరంటే, విచారణకు భగీరథ డుమ్మా. 2 రోజులు గడువు ఇవ్వాలని కోరుతూ పోలీసులకు మెయిల్ను పరిగణలోకి తీసుకోమని డీసీపీ రితిరాజ్ మేడం అంటుంది. అరెస్ట్ తప్పదంటున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు ముమ్మరం. చూడండి, పోక్స్ కేసును ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. బాలికపై లైంగిక దాడి, ఇతర తీవ్రమైన నేరాపణల నేపథ్యంలో బషీరాబాద్ పోలీసులు మంగళవారం కరీంనగర్ వెళ్ళి విచారణ నిమిత్తం భగీరథను ఎంట తీసుకొని బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని తెలిసింది. అయితే పరిస్థితి ఇప్పుడు అంతా తారుమారైంది. పరారిలో ఉన్నాడు మన భగీరథ. ఏమరంటే, విచారణకు రాని భగీరథ పరిస్థితి ఏమరంటే, విచారణలో రాలేదు ఆయన. విచారణకు బండి భగీరథ గైహాజరు. 2 రోజులు గడువు ఇవ్వాలని, ఆధారాలతో హాజరవుతారని పోలీసులకు మెయిల్. పరిగణలోకి తీసుకోబోమన్న డీసీపీ. మెయిల్స్ బహిరంగపరచడంపై ఆగ్రహం. మీడియా ట్రయల్స్పై పోలీసుల అసంతృప్తి. భగీరథ కోసం పోలీసు బృందాలు గాలింపు. బాధిత బాలికకు 2 బర్త్ సర్టిఫికెట్లు. ఆసుపత్రి రికార్డులు సేకరిస్తున్న పోలీసులు. భగీరథను అరెస్టు చేయాలంటూ మహిళా సంఘాల ఆందోళన. భగీరథ కనిపించడం లేదంటూ పోస్టర్లు. ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు విచారణ. చూడండి, అదే ఒక సామాన్యుడు, ఒక పేదవాడు ఇట్లా చేస్తే అర్ధ గంటలో అరెస్ట్ చేసి తీసుకొస్తారు. అదే రాజకీయ పలుకుబడి, కొంత పలుకుబడి ఉన్న వ్యక్తి కోసం అయితే పోలీస్ యంత్రాంగం అతని కోసం ఎదురు చూస్తుంది. అతను ఎక్కడున్నాడో తెలియదు అంటున్నారు పోలీసులు. పరారులో ఉండారు అంటున్నారు. అదే సామాన్యుడికి ఒక న్యాయమా, పేదవాళ్ళకు ఒక న్యాయమా, ఉన్నవాళ్ళకు ఒక న్యాయమా అనేది ఇప్పుడు రాష్ట్రంలో సామాన్య ప్రజల్లో మెదురుతున్న ప్రశ్న. దీనికి మహిళా సంఘాలు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏమరంటే, ఈ విచారణకు రాని భగీరథను కోసం ఎట్లో పరిస్థితి అని తెలుస్తుంది. ఎందుకంటే మహిళా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. భగీరథను అరెస్టు చేయాలంటూ మహిళా సంఘాల ఆందోళన. మధ్యంతర బెయిల్పై నేడు విచారణ. ఈ పోక్స్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ బుధవారం పోలీసుల విచారణకు గైహాజరయ్యారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణను భగీరథను తీసుకురావాలంటూ మంగళవారం అతని మేనమామకు పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తనకు 2 రోజుల సమయం కావాలంటూ భగీరథ పేట్ బషీరాబాద్ పోలీసులకు ఈమెయిల్ చేశాడు. తనపై వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించుకునే ఆధారాలతో 15న విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు. అయితే ఈమెయిల్ను తాను పరిగణలోకి తీసుకోబోమని కేసును పర్యవేక్షణ అధికారిగా వ్యవహరిస్తున్న డీసీపీ రితిరాజ్ తెలిపారు.
భగీరథను పట్టుకోవడానికి 5 పోలీస్ స్టేషన్ బృందాలను రంగంలోకి దింపనున్నారు. 2 బృందాలు ఢిల్లీలో, 2 హైదరాబాదులో, 1 బృందం కరీంనగర్లో గాలిస్తున్నాయని ఏసీపీ శంకర్ రెడ్డి వెల్లడించారు. కాగా భగీరథ విచారణకు రాకపోవడాన్ని పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తుంది. అదే సమయంలో 2 రోజుల సమయం కోరుతూ తనకు చేసిన ఈమెయిల్ను సోషల్ మీడియాలో భగీరథ ప్రచారం చేసుకోవడాన్ని పోలీసులు తప్పుపడుతున్నారు. మరోవైపు బాలిక వయసు విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయని భగీరథ న్యాయవాది పంపిన నోటీసుకు జవాబు ఇచ్చేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు. బాలిక వయసుకు సంబంధించి కుటుంబ సభ్యులు 2 బర్త్ సర్టిఫికెట్లు చూపిస్తున్నారని, ఆధార్ కార్డులు 2 వేర్వేరు పేర్లతో ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇలా 2 ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం బాలిక జన్మించిన హైదరాబాద్లోని ఆసుపత్రికి లేఖ రాశారు. దీంతోపాటు తనపై లైంగిక దాడి యత్నం జరిగిందని బాధితురాలు పేర్కొన్న 3 ప్రదేశాల్లో 2 చోట్ల గురువారము సీన్ రీకన్స్ట్రక్షన్ చేపడతామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మైనర్ బాలికకు సంబంధించి ఫోక్స్ కేసులో మీడియా ట్రయల్స్ నిర్వహించడం దర్యాప్తును సంక్లిష్టపరుస్తుందన్నారు. నిష్పక్షపాతంగా ఆధారాలు సేకరిస్తున్నామని, హైకోర్టులో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. బాలిక వాంగ్మూలం ఆధారంగా ఇప్పటికే కొన్ని సెక్షన్లు అదనంగా జోడించామని, దర్యాప్తులో మరికొన్ని సెక్షన్లు జోడించే అవకాశాలను తోసిపుచ్చలేమని అంటున్నారు. కాగా ఈ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ భగీరథ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై గురువారం విచారణ జరగనున్నది. లుకౌట్ నోటీసులు జారీ చేయాలి. కవిత బండి భగీరథపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత కోరారు. అతడు విదేశాలకు పారిపోకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. తన కుమారుడిపై గంభీరమైన ఆరోపణలు వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రధాని వేదిక పంచుకోవడం శోచనీయమన్నారు. ఇంకా చూసుకుంటా పోతే బాధిత కుటుంబాన్ని కలిసిన కాంగ్రెస్ మహిళా నేతలు. బండి భగీరథ కేసుకు సంబంధించి బాధిత కుటుంబాన్ని బుధవారం కాంగ్రెస్ మహిళా నేతలు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నేరెళ్ల శారద, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబల్లి స్వర్ణ కలిశారు. వారిని ఓదార్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివరాలను టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు నివేదించారు. బాధితురాలకు అండగా కాంగ్రెస్ మహేష్ గౌడ్. భగీరథ కేసులో బాధితురాలకి కాంగ్రెస్ అండగా ఉంటుందని మహేష్ గౌడ్ గారు చెప్పారు. మహిళా సంఘాలు ఆందోళన. కేంద్ర మంత్రి కుమారుడిపై పోక్స్ కేసు నమోదు చేసి వారం గడిచినా అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం బషీరాబాద్ పిఎస్ ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని మేడ్చల్ పిఎస్కు తరలించారు. ఈ సందర్భంగా జాతీయ నాయకురాలు బి సంధ్య, ఝాన్సీ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అనురాధ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తన స్నేహితుడి కుమారుని కేసు నుంచి బయటకు పడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నిందితుడిని తక్షణం చట్టం ప్రకారం శిక్షించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని మహిళా సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. అయితే దీని మీద బండి సంజయ్ గారు కూడా స్పందించారు. బండి సంజయ్ గారు స్పందించి ఏం మాట్లాడుతున్నారంటే, బండి సంజయ్ గారు ఒకటే చెప్తున్నారు. కుమారుడిపై పోక్స్ కేసు స్పందించిన బండి సంజయ్ తన కుమారుడు బండి భగీరథను నేరస్తుడిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని చెప్పారు. బండి భగీరథపై పోక్స్ కేసు నమోదైన నేపథ్యంలో బండి సంజయ్ స్పందించారు. ఏ తప్పు చేయలేదని నా కుమారుడు చెప్తున్నారు. అతన్ని నేను సమర్థించడం లేదు. చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తా. కోర్టు నిర్ణయాన్ని శిరసా వహిస్తా. చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. నా కుమారుడిపై దాడిని చూసి కన్నపేగు తల్లెడుతుంది. డిప్రెషన్ లేకపోతుంది. నేను బాధపడుతున్నానని ప్రత్యర్థులు అనుకుంటున్నారు. నేనెప్పుడూ బాధపడను. కుట్రలు కుతంత్రాలు చేసిన వారితో పాటు నా కుటుంబము, నా పార్టీని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలిపెట్టనని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇదేనండి బండి సంజయ్ గారు కుమారుడు బండి భగీరథ సాయి మైనర్ బాలికను వేధించిన కేసులో తప్పించుకొని తిరుగుతున్నారు. అతని కోసం పోలీసులు కూడా ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. మరి బండి సంజయ్ గారు కుమారుణ్ణి అరెస్ట్ చేయాలని కూడా మహిళా సంఘాలు కూడా
రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తున్నాయి. ఇతర పార్టీ నాయకులు బీఆర్ఎస్ వాళ్ళు కానీ, టీఆర్ఎస్ వాళ్ళు కానీ, కాంగ్రెస్ నుంచి కానీ మిగతా పార్టీలు కూడా బండి సంజయ్ కుమారుడు చేసింది తప్పు అని ముఖంగా చెప్తున్నారు. దీని మీద కూడా బండి సంజయ్ గారు స్పందిస్తూ, నా కుమారుడైనా సరే తప్పు చేస్తే వదిలిపెట్టము, చట్టం ప్రకారం చర్య తీసుకోండి అని బండి సంజయ్ గారు కూడా చెప్తున్నారు. దీని మీద పోలీసు శాఖ అతని కోసం గాలిస్తుంది. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత మిగతా వివరాలను కూడా మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.